తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్ చూడలేదన్నారు సీఎం చంద్రబాబు. ఏపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. గ్రూప్ 1 అక్రమాలతో ఎంతో మంది మెరిట్ స్టూడెంట్స్ బలయ్యారని, గ్రూప్ 1 అవకతవకలపై ఎల్లుండి చర్చిస్తామన్నారు. డిఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఆత్మాభిమానంతో డిఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారని కూడా వెల్లడించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్ చూడలేదన్నారు సీఎం చంద్రబాబు. ఏపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. గ్రూప్ 1 అక్రమాలతో ఎంతో మంది మెరిట్ స్టూడెంట్స్ బలయ్యారని, గ్రూప్ 1 అవకతవకలపై ఎల్లుండి చర్చిస్తామన్నారు. డిఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఆత్మాభిమానంతో డిఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారని కూడా వెల్లడించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్ చూడలేదన్నారు సీఎం చంద్రబాబు. ఏపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. గ్రూప్ 1 అక్రమాలతో ఎంతో మంది మెరిట్ స్టూడెంట్స్ బలయ్యారని, గ్రూప్ 1 అవకతవకలపై ఎల్లుండి చర్చిస్తామని చెప్పారు. డిఎస్సీలో మహిళా టీచర్లకు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఆత్మాభిమానంతో డిఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారని వెల్లడించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్ చూడలేదన్నారు సీఎం చంద్రబాబు. ఏపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. గ్రూప్ 1 అక్రమాలతో ఎంతో మంది మెరిట్ స్టూడెంట్స్ బలయ్యారని కూడా తెలిపారు. గ్రూప్ 1 అవకతవకలపై ఎల్లుండి చర్చిస్తామన్నారు. డిఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువగా ఉన్నారని, ఆత్మాభిమానంతో డిఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారని కూడా వెల్లడించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి స్కామ్ చూడలేదన్నారు సీఎం చంద్రబాబు. ఏపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ప్రస్తుతం అసెంబ్లీ సెషన్ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా చంద్రబాబు చిట్ చాట్ నిర్వహించారు. దీంతో కీలకంగా అంటే రాజకీయ పరిస్థితులు ఎంతగా ఉన్నాయి. అదేవిధంగా మీరు 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో చూడలేని కూడా చూడాల్సిన వస్తుంది అనేది కూడా ఆయన కీలకంగా మాట్లాడుతున్నారు. మరో పక్కన గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చాలా వరకు ఉన్నాయి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ఒక చర్చ అయితే జరిగింది. అయితే దీంట్లో కీలకంగా చూసుకుంటే గతంలో గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1 లో చాలా వరకు తప్పిదాలు జరిగాయి. గ్రూప్ 1 లో చాలా మంది విద్యార్థులు నష్టపోయారు అనేది కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మరో పక్కన గ్రూప్ 1 సంబంధించి చర్చ కూడా అసెంబ్లీలో తీసుకొస్తాము. 19వ తారీఖు ఈ చర్చ ఉంటుంది. ఖచ్చితంగా దాని మీద చర్చ సాగిస్తాము. గత ప్రభుత్వ తప్పిదాలు మొత్తం బయటికి తీసుకొస్తాము అనేది కూడా చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. మరో పక్కన డిఎస్సీకి సంబంధించి మహిళా టీచర్లు ఎక్కువగా ఉన్నారు. మహిళా టీచర్లు పాత్ర కూడా ఈసారి డిఎస్సీలో ఎక్కువగా ఉంది అని కూడా చెప్పారు. తమ ఆత్మగౌరవం కాపాడేందుకు ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు కూడా రోడ్డు మీదుగా తీసుకొచ్చారు ప్రతిపక్ష నేతలు అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో
చాలా వరకు రాజకీయం చూసాము, ప్రతిపక్ష నాయకులను చూసాము, చాలా వరకు కొన్ని అంశాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కానివ్వండి, ముఖ్యమంత్రుల తర్వాత ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మేము చేసిన వాదనలకు కూడా పూర్తిగా సమాధానం ఇచ్చే పరిస్థితి, కానీ ఇప్పుడు అంతా ఇష్టారాజ్యంగా ఉంది అనేది కూడా ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పిన పరిస్థితి, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం రెండేళ్ల పాలనలో అమరావతిని అభివృద్ధి చేస్తున్నాము అని కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన డిఎస్సికి సంబంధించి గత నెల రోజుల నుండి వైసీపీ ప్రభుత్వం చేసిన అన్ని అబద్ధాలని పూర్తిగా దానికి సంబంధించి ఇన్ని ఉద్యోగాలు 16,000 మంది ఉద్యోగాలు సంపాదించుకున్న టీచర్స్ వాళ్ళ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేశారనేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. డిఎస్సి మీద ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం కూడా లేదు, కావాలని రాజకీయ కోణంలో దీన్ని తీసుకొచ్చారు అనేది కూడా చంద్రబాబు చెప్పడం అయితే జరిగింది. అయితే రాబోయే రోజుల్లో అంటే గతంలో ఏపీపీఎస్సి సంబంధించి గ్రూప్ 1 సంబంధించి అవకతవకలు చాలా జరిగాయి. చాలా వరకు అవన్నీ పూర్తి స్థాయిలో అసెంబ్లీ వేదికగా రేపు 19వ తారీఖున పూర్తిగా చెప్తాము. దానికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తుతాము. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా దాంట్లో తప్పిదాలు ఎవరు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడాలి అనేది కూడా ఆయన ప్రస్తావించారు. అయితే దీంట్లో అసలు గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1లో ఎటువంటి అంశాలు తీసుకొస్తారు, రేపు 19న అంటే ఈరోజు 17, రేపు ఎల్లుండు పూర్తిగా 4 రోజులు ఈ సమావేశాలు నిర్వహిస్తున్న వేళ 19వ తారీఖు కొంత కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. 19వ తారీఖు గ్రూప్ 1కి సంబంధించిన కీలక వ్యాఖ్యలు అయితే చంద్రబాబు చేయనున్నారు. సభ వేదిక మీద అంటే అసెంబ్లీ వేదిక మీద ఆయన మాట్లాడనున్నారు. అయితే దీంట్లో గత ప్రభుత్వ తప్పిదాలన్నీ బయటికి తీసుకొస్తామనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఈరోజు ఉదయం నుండి చూస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే మండలిలో కూడా ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి. మరో పక్కన డిఎస్సి సంబంధించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, అదేవిధంగా డిఎస్సి అవకతవకలపై సమయం కేటాయించాలి అని కూడా ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు మండలిలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వాదనలు కూడా జరిగాయి. అంటే వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ పై కొన్ని విమర్శలు కూడా చేశారు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు. అయితే దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత సభ రెండు సార్లు వాయిదా జరిగింది. మళ్ళీ ప్రారంభమైన సభ 5 నిమిషాలకే మళ్ళీ సభ వాయిదా పడిన పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అది ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యాకూబ్.